దొండకాయ పోపన్నంకి కావాల్సిన థింగ్స్ ఏంటి అంటే మనకి పల్లీలు కావాలి, ఎండు కొబ్బరి పొడి, పుట్నాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, నువ్వులు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కారం, పసుపు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, దొండకాయలు, అలాగే ముందుగానే తయారు చేసి పెట్టుకున్న అన్నం. ఇది సోనా మసూరి రైస్తోనే చేశాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ అంటే కొంచెం స్పెషల్గా కావాలి, ఇంకా ఫ్లేవర్స్ యాడ్ చేయాలి అంటే బాస్మతి రైస్ మీరు తీసుకోవచ్చు. వీటిని పక్కన పెట్టేసి ఇక్కడ పొయ్యి మీద నీళ్లు పెట్టాను చూడండి. మామూలుగా అయితే దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటి అంటే దొండకాయని నూనెలో బాగా ఫ్రై చేసి చేసుకోవచ్చు, లేదా ఇలా వాటర్లో వేసి కొంచెం మనం కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఆయిల్లో ఫ్రై చేయడం ఎందుకు అని చెప్పేసి కుక్ చేస్తున్నా. సేమ్ మెథడ్లో మీకు కావాలి అంటే దొండకాయలు కట్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసేసి కొంచెం క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. 2 టైప్స్, బట్ తర్వాత ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది. సో ఫస్ట్ దొండకాయని కట్ చేసుకుందాం. ఇవి ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఎప్పుడైనా సరే లేతవి తీసుకుంటే బాగుంటుంది. అది కూరకైనా మసాలా కూరకైనా. ఇలా కొంచెం రెడ్గా అయిన దొండకాయ ఉంటుంది కదా, దీంతో పచ్చడి చేస్తారండి, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం రౌండ్ ఇలా కట్ చేసేసుకుందాం, చిన్న చిన్న పీసెస్. దొండకాయలో మంచిగా వాటర్ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ దొండకాయ తినడం వల్ల డైజెషన్ మంచిగా అవుతుంది, అన్ని రకాలుగా బెనిఫిట్ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది ఇందులో. సో ఇలా లేత కాయలు కట్ చేసుకుంటే బాగుంటుంది. వీటిని మనం బాయిల్ అవుతున్న వాటర్లో వేద్దాం. కొంచెం ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా పసుపు. సో బాయిల్ చేసిన దొండకాయ దొండకాయలో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని దగ్గరగా వచ్చేంత వరకు ఫ్రై చేస్తే అసలు దొండకాయ ఇష్టం లేని వాళ్ళకు కూడా అలా చేసి పెడితే బాగుంటుంది. ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు దొండకాయని డీప్ ఫ్రై చేసేసి వేడిగా ఉన్నప్పుడే అందులో ఉప్పు, కారం, వేయించిన పల్లీలు అవన్నీ వేసి బూందీ కూడా కలిపేసి ఫ్రై చేస్తారు. అంటే మనకు అది కాస్ట్ తక్కువలో పడుతుంది. అండ్ సాంబార్ పక్కన, పప్పు పక్కన నంచుకొని తినడానికి దొండకాయ బాగుంటుందండి. ఇక్కడ దొండకాయ కొంచెం ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల ఇక్కడ నేను కడాయి పెట్టాను, మంచి బాండి వేడెక్కింది. దీంట్లో 1 స్పూన్ ధనియాలు, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. పౌడర్ చేస్తున్నాం అనమాట. ఈ పౌడర్తోనే దొండకాయ పోపన్నం బాగుంటుంది. ఉట్టి దొండకాయ వేసి చేస్తే ఏం బాగుండదండి, అది ఎవరికి నచ్చదు, చేసుకున్న మనకు కూడా నచ్చదు. సో కొంచెం ఈ ఫ్లేవర్స్ యాడ్ చేస్తేనే బాగుంటుంది. పుట్నాలు వేస్తున్నాను, ఇవి జస్ట్ డ్రై రోస్ట్ అయితే సరిపోతుంది. అండ్ నువ్వులు కాస్త చిటపట అనాలి. ఈ లోపల మిక్సీ జార్ తెచ్చుకుందాం. నువ్వులు వేగాయని మనకి ఇట్టే తెలిసిపోతుందండి, కాస్త చిటపటలాడితే. స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ జార్లో వేసేసుకుంటాం. దొండకాయని స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేస్తే అక్కడ మెల్లిగా ఉడుకుతూ ఉంటుంది. పొయ్యి మీద బాండి పెట్టాను, ఇందులో నెయ్యి వేస్తున్నానండి. నూనె కూడా వేసుకోవచ్చు, బట్ నేను నెయ్యితో చేస్తున్నా, ఫ్లేవర్ బాగుంటుందని. నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేసి మంచిగా వేగనివ్వండి నెయ్యిలో. ఎప్పుడైనా తాలింపులో పల్లీలు వేసిన తర్వాత కాస్త చిన్న మంటలో మెల్లిగా వేగనివ్వాలండి. హరీబరీగా ఎక్కువ మంట పెట్టి వేగనిస్తే కనుక పైన ఎర్రగా అయినా లోపల పచ్చిగా ఉంటుంది. పులిహోర చేసిన ప్రతి తాలింపు అన్నంలో పల్లీలతోనే మనకి రుచి వస్తుంది. ఇప్పుడు ఇందులో శనగపప్పు, అలాగే కాస్త మినప్పప్పు. పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు కాస్త వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోండి. కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు వేసేయండి. కరివేపాకుతో పాటు పసుపు, ఉడికించుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసేద్దాం. మరి ఎక్కువ నీళ్లు రానివ్వకండి, ఎందుకంటే తాలింపులో మనము పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేసాం కదా, ఆ పప్పులు మెత్తగా అయిపోతాయి మళ్ళీ వాటర్ వేస్తే.
నెయ్యిలో దొండకాయ వేగుతూ ఉంటుంది. ఈ లోపల మనం మిక్సీలో వేసుకున్నాం కదా పుట్నాలు, ధనియాలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, ఇందులోనే ఎండు కొబ్బరి పొడి కూడా వేసేద్దాం. ఇప్పుడు దీన్ని మంచి ఫైన్ గా పౌడర్ వేసుకోవాలి. దీంట్లోనే మీరు కావాలి అంటే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లా కూడా బాగుంటుంది, ఇట్లా కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి నేను చూపించిన మెథడ్లో. ఇలా పౌడర్ చేసేసుకోవాలి. దొండకాయలు ఇంకొంచెం వేగాలండి. దొండకాయ వేగడానికి సహజంగానే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేద్దాం. తీసుకున్న రైస్కి సరిపడా ఉప్పు, నీళ్ళలో వేసిన ఉప్పు సరిపోదు. అలాగే కాస్త కారం కూడా వేస్తున్నాను. అందులో ఎండుమిరపకాయలు వేసినా పచ్చిమిర్చి వేసినా కొంచెం కారం వేస్తేనే బాగుంటుంది. అన్నీ వేసి ఒకసారి కలిపిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేస్తున్నా. అన్నం మటుకి చల్లగా ఉండాలి. వేడివేడి అన్నం వేస్తే ముద్ద అయిపోతుంది. అన్నం వేసి ఒక్కసారి కలుపుకొని ఇందులో కంప్లీట్గా మనం చేసుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, ఎండు కొబ్బరి, పుట్నాలు ఆ పొడి వేసేయాలి. పొడి వేయడం వల్ల రైస్ మంచిగా విడివిడిగా వస్తుంది. ఆ పొడితో రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ పొడిని క్యాప్సికమ్ రైస్ కూడా సేమ్ ఇలాగే చేసుకుని క్యాప్సికమ్ రైస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నం మనం చల్లగా ఉన్నది వేసాం కదండి, మళ్ళీ అన్నం మొత్తం కంప్లీట్గా వేడెక్కాలి. వేడెక్కితేనే బాగుంటుంది. ఇంకొంచెం కావాలి అంటే పైనుండి నెయ్యి వేసుకోవచ్చు. వద్దు అనుకున్నా కూడా పర్లేదు, బట్ వేస్తే చాలా బాగుంటుంది. దొండకాయ పోపన్నం రెడీ అయిపోయింది. అసలు కమ్మగా ఉంటుంది. సింపుల్గా మీరు లంచ్ బాక్స్ కూడా చేసివ్వచ్చు పిల్లలకి. ఎప్పుడైనా పోపన్నం చేసేటప్పుడు ఫస్ట్ అన్నం చల్లగా ఉండాలి, మళ్ళీ తర్వాత వేడెక్కిన తర్వాత ఇలా దించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఈ పల్లీలు తగులుతూ దొండకాయ ముక్కలు తగులుతూ తింటే చాలా బాగుంటుంది. కొత్తిమీరతో సింపుల్ గార్నిష్ చేద్దాం. దొండకాయ పోపన్నం తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో కాస్త ఉప్పు, పసుపు వేసి కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసి బాయిల్ చేసుకుంటూ ఉండాలి. బాండిలో ధనియాలు, ఎండుమిరపకాయలు, పుట్నాలు, నువ్వులు ఒకదాని తర్వాత ఒకటి వేసి డ్రై రోస్ట్ చేసుకొని వాటిని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. బాండిలో నెయ్యి వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేగనివ్వాలి. అందులోనే శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి ఉడికించుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసి కలిపి ఉప్పు, కారం వేసి ఒక్కసారి మగ్గిన తర్వాత ఇందులో ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న సోనా మసూరి అన్నం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముందుగానే మనం పట్టి పెట్టుకున్న పౌడర్ ని కూడా వేసి ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు ఉమ్మగిల్లనివ్వాలి. అంతే, దొండకాయ పోపన్నం రెడీ అవుతుంది.